రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని చెరువు కట్టపై గల అమరవీరుల స్తూపానికి ఘన నివాళులు అర్పించిన స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి. అనంతరం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి. ఈ కార్యక్రమానికి స్థానిక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మరియు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, తుర్కెంజాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు, తుర్కెంజాల మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరితా ధనరాజ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మరియు కౌన్సిలర్ కోశిక ఐలయ్య, కౌన్సిలర్లు బొక్క రవీందర్ రెడ్డి, కుంట ఉదయశ్రీ గోపాల్ రెడ్డి, మేతని అనురాధ దర్శన్ మరియు మర్రి మాధవి మహేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి, భారీ సంఖ్యలో అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు మల్లెడి రంగారెడ్డి గారి నాయకత్వం. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై కాంగ్రెస్. సైడ్ చేయమని తెలంగాణ అమరవీరులకు కాంగ్రెస్ పోటీ, మల్లెడి రంగారెడ్డి అన్న గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఇంకా జరగండి వస్తుందన్నా. జోహార్ తెలంగాణ అమరవీరులకు. జై తెలంగాణ. జై సమైక్యాంధ్రం చేశారు. దాంట్లో సపరేట్ పార్లమెంట్ అని కూడా ఎందుకు దాంట్లో పట్టుకుని పాపం